జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికీ నచ్చే విధంగా, మీరు మెచ్చే విధంగా మరొక ముఖ్యమైన న్యూస్ అయితే తీసుకొచ్చిన. అది దేని గురించి అంటే పాకిస్తాన్ గురించి. ఈ పాటికి మీకు అబ్బా ఏదో చెప్పబోతాడో అని చెప్పి మీకు బాగా అదేంటంటారు ఎగ్జైట్మెంట్గా ఉంటుంది, అవునా కాదా? సరే, పాకిస్తాన్లో తరచుగా ఈ బాంబు దాడులు, తీవ్రవాద ఘటనలు ఇవన్నీ కూడా జరుగుతున్న మూలంగా గత కొన్ని సంవత్సరాల నుంచి పాకిస్తాన్లో అసలు క్రికెట్ మ్యాచ్లు ఏవి కూడా జరగడంలే. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారీగా నష్టాలే కూరుకోమైంది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారులు తమను కాపాడమని చెప్పేసి ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ను సంప్రదించారు. ఇక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంటే ఐసీసీ అని అర్థం అన్నమాట. ఇకపోతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారులు వెళ్ళి ఈ ఐసీసీ బోర్డు సభ్యుల యొక్క కాళ్ళు చేతులు పట్టుకొని వాళ్ళ భంగపడి వాళ్ళ ప్రాధేయపడడంతో పాకిస్తాన్లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించేందుకు ఐసీసీ ఓకే చెప్పింది. దీంతో పండగ చేసుకున్నటువంటి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇక తమ దేశంలో ఈ ఛాంపియన్స్ ట్రోఫీకు సన్నాహాలను అయితే ప్రారంభించింది. ఓకే, బాగానే ఉండాలి. అయితే తమ దేశంలో దాదాపు ప్రతి చోట కూడా తీవ్రవాద దాడులు జరుగుతూ ఉండడంతో కేవలం 3 స్టేడియాల్లో మాత్రమే ఈ క్రికెట్ మ్యాచ్లు జరగనున్నాయన్నమాట. అంటే నాయనా నువ్వంతా దేశం అంతా ఎందుకు రా స్వామి, నువ్వు కాపాడుకోలేని దానికి ఒక 3 స్టేడియంలో పెట్టుకొని దానికి పకడ్బందీగా నువ్వు దానికి కావాల్సినటువంటి ప్రొటెక్షన్ అదంతా కూడా ఏర్పాటు చేసుకోమని చెప్పి వాళ్ళు చెప్పినట్టున్నారు. కాబట్టి 3 స్టేడియాల్లో ఈ క్రికెట్ మ్యాచ్లు అయితే జరగనున్నాయి. ఇకపోతే ఛాంపియన్స్ ట్రోఫీ విషయానికి వద్దాం. క్రికెట్ ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు ఈ క్రికెట్ వరల్డ్ కప్ తర్వాత అతిపెద్ద ట్రోఫీనే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 8 దేశాలు పాల్గొంటాయి. ఈ దేశాల్లో మన భారత్ కూడా ఉండాలి. ఇక ఈ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు అయితే జరుగుతాయి అన్నమాట. మార్చి 9న ఫైనల్ మ్యాచ్ అయితే జరగనున్నది. మొత్తంగా ఈ 15 మ్యాచ్లు ఛాంపియన్స్ ట్రోఫీలో జరగనున్నాయి. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనడానికి భారత్ అయితే ఒప్పుకోలే. హైబ్రిడ్ మోడల్ అయితేనే తాము ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటామని చెప్పేసి మన బీసీసీఐ అయితే కరాఖండిగా చెప్పేసింది. దీనికి సంబంధించిన విషయం ఒకసారి నేను అంటే ఇప్పుడు కాదులే, దాదాపు ఒక నాకు తెలిసి 1-2 నెలల ముందు ఒకసారి చెప్పిన ఏది దీనికి సంబంధించి. ఇది అప్డేట్ న్యూస్ అన్నమాట, అంటే ఇప్పుడు జరిగింది. అయితే మొదట పాకిస్తాన్ వచ్చేసి ఈ హైబ్రిడ్ మోడల్కి ఒప్పుకోలే. కానీ ఇక్కడ మరొక విషయం ఏంటంటే భారత్ కనుక ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనకపోతే పాకిస్తాన్కు వచ్చే $200 మిలియన్ లాభాలు సగానికి సగం తగ్గిపోతాయి. అంటే అసలు ఈ ఛాంపియన్స్ ట్రోఫీకు కళ్ళే లేకుండా పోతుంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పాకిస్తాను ఈ హైబ్రిడ్ మోడల్కు ఒప్పుకునింది. అర్థమవుతుంది మీకు? ఇక్కడ ఏంద్ర సాయం ఊరికే హైబ్రిడ్ మోడల్ అంటున్నావే, అదేమన్నా సెట్టా పొట్టా అని మీరు అనుకుంటారేమో. ఈ హైబ్రిడ్ మోడల్ అంటే ఏందో మీకు ఒక ముక్కలో మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. మన దేశం వాడే క్రికెట్ మ్యాచ్లను పాకిస్తాన్లో కాకుండా యూఏఈలో ఆడనుండారనమాట. అంటే అసలు పాకిస్తాన్తో సంబంధం లేకుండా భారత్ ఆడే మ్యాచ్లన్నీ కూడా యూఏఈలోనే ఆడనుండారు. దీన్నే హైబ్రిడ్ మోడల్ అని అంటారు. అర్థమవుతుందా? పేరు కొన్ని మ్యాచ్లు వచ్చేసి ఆడికి జరిపిస్తారు, ఇలా పాకిస్తాన్లో. మిగతా మ్యాచ్లన్నీ కూడా యూఏఈలో జరిపిస్తారు. సరే, ఈ ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తానికి ఫిక్స్ అయిపోయింది. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఒక ఉత్సవానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అయితే ప్లాన్ చేసింది. ఏది? ఈ ఒలింపిక్స్ ముందు సంబరాలు చేస్తారు కదా, అంతా కూడా ఆ విధంగా అనమాట. సరే, ఈ సంబరాల్లో పాల్గొనడానికి అందరూ కూడా అంగీకరించారు, ఒక్క వ్యక్తి తప్ప. ఆ వ్యక్తే మన క్రికెట్ టీం కెప్టెన్ అయినటువంటి రోహిత్ శర్మ గారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో మాట్లాడతా, అంటే వాళ్ళని ఉద్దేశించి మాట్లాడతా, మేము పాకిస్తాన్కి రాము, అసలు పాకిస్తాన్లో మేము అడుగుపెట్టే ప్రశ్నే లేదు, అంతేకాకుండా పాకిస్తాన్ క్రికెట్ జట్టుతో ఫోటోలు కూడా మేము దిగమంటూ పాకిస్తాన్ దవడ బయలేటట్టు 3 ముక్కల్లో సమాధానం అయితే చెప్పేసినాడియా. అంటే మీ బతుకులు జడా అన్నట్టు. అర్థమవుతుందా? నిజంగా ఈ విషయంలో మాత్రం రోహిత్ శర్మకు హ్యాట్స్ ఆఫ్ చెప్పక తప్పదు. ఎందుకంటే అనుక్షణం అనునిత్యం ఎప్పుడు కూడా ఈ పాకిస్తాన్ వాళ్ళు మన భారతదేశం యొక్క నాశనాన్ని కోరుకుంటారు. అలాంటిది వాళ్ళతో పోయి కలిసేది ఏంది, వాళ్ళతో కలిసి సంబరాలు చేసుకునేది ఏంది, ఇదంతా కూడా. నిజానికి నేను రోహిత్ శర్మకు నేను ఫ్యాన్ కాదు, కానీ రోహిత్ శర్మ మాట్లాడినటువంటి మాటలు నా మనసును అయితే చాలా మెప్పించాయి. నిజంగా నేను వ్యక్తిగతంగా ఆయన ఈ మాటలు మాట్లాడిన దానికి, ఇంత గొప్పగా మాట్లాడిన దానికి నేనైతే రోహిత్ శర్మ గారికి ప్రత్యేకంగా నేనైతే కృతజ్ఞతలు చెప్తున్నా, ఏది సగటు భారతీయుడిగా. అవునా కదా మిత్రులారా? నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే, ఈ న్యూస్ కనుక మీకు నచ్చితే
ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? ప్లీజ్ ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.